అదేవిధంగా సామాజిక మాధ్యమాల ద్వారా చూసేటువంటి 50 మంది తెలంగాణ అమ్మలకు, అక్కలకు, అన్నలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. వాస్తవానికి ఒక ముఖ్యమైన అంశం, సున్నితమైన అంశాన్ని మీ ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పాలా అని చెప్పని ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడం అయింది. అది అనుకొని బండెక్కి వస్తుంటే మధ్యలో సొల్లు పురాణం మొదలైంది. ఉస్మాన్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న పురాణం అంతా అయిన తర్వాత దానిపై కూడా స్పందించాలని చెప్పని రెండు అంశాలను నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మాకు గడ్డం ప్రసాద్ గారు వికారాబాద్ శాసనసభ్యులు, స్పీకర్ గారు వ్యక్తిగతంగా నాకు అన్నలాంటి వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది కీలక నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా ఆయన అంటే చాలా ఆప్యాయత, ప్రేమ, గౌరవం. మనవాడు అన్న, అందరివాడు మనవాడు అన్నటువంటి ఒక భావనే కాదు, నిజంగా కూడా స్పీకర్ అయిపోయి అందరివాడు అయిపోయాడు. బికాజ్ ఇఫ్ యూ బికమ్ ఏ స్పీకర్ యు ఆర్ సపోజ్ టు బి కాన్స్టిట్యూషనల్లీ మెయింటైన్ ద న్యూట్రాలిటీ, నాన్ పార్టిజన్, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కాబట్టి అందరివాడు అనేది భావన కాదు, నిజము అన్నటువంటి ఒక రీతిలో ఆయన స్పీకర్ కుర్చీకి వెళ్ళిపోయినారు. దురదృష్టం ఏంటంటే సావాస దోషాలను ఉంటాయి. 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారట, వాళ్ళు అవుతారట. మా ప్రసాద్ అన్న కూడా కొంత ఏదో భ్రాంతికి గురవుతున్నారా, లేకపోతే సావాస దోషాలు ఏమైనా వంట పట్టించుకుంటున్నారా తెలియదు. వారు కూడా రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేసినారు. కాబట్టి మా ప్రసాదన్నకు కూడా తను చేసిన తప్పిదాన్ని చెప్పి పుచ్చాలని, అదేవిధంగా ప్రజలను కూడా రికార్డ్ సెట్ చేయాలి, సరిగ్గా చేయాలి కదా. ఆయన స్పీకర్, తెలంగాణ శాసనసభకు స్పీకర్ అంటే ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో కూర్చున్న ఆయన, ఎమ్మెల్యేలందరికీ బాస్ ఆయనే. మా బాసే తప్పు మాట్లాడితే ఎట్లా అని చెప్పని వాళ్ళ మీ ద్వారా ఆయనకు, తర్వాత వారికి, తర్వాత ప్రజలకు కూడా చెప్పాలా అని చెప్పని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం మిత్రులారా. ఏంటంటే అన్ని హామీలు ఇచ్చినాం, తెలియకుండా ఇచ్చినాం. ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పు చేస్తాడు, ఇంత రాష్ట్రాన్ని దోసుకొని తినడని మాకు తెలియదు. అప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తెలిసింది 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఎంత? 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మెత్తికి నెలకు రేవంత్ రెడ్డి ఎంత కడుతున్నాడు అంటే 6,500 కోట్లు మిత్తి కడుతున్నాడు. ఎంత? 6,500 కోట్లు కడుతున్నాడు. మళ్ళీ ఎందుకు తీసుకున్నాడో అప్పు, మిత్తి మనం ఎందుకు కడుతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎలక్షన్ లో చెప్పినాం మేము. ఏంటంటే అన్ని హామీలు ఇచ్చినాం, తెలియకుండా ఇచ్చినాం. ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పు చేస్తాడు, ఇంత రాష్ట్రాన్ని దోసుకొని తినడని మాకు తెలియదు. అప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తెలిసింది 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఎంత? 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మిత్తికి నెలకు రేవంత్ రెడ్డి ఎంత కడుతున్నాడు అంటే 6,500 కోట్లు మిత్తి కడుతున్నాడు. ఎంత? 6,500 కోట్లు కడుతున్నాడు. మీకు నవ్వొస్తుందో లేదో, నాకైతే నవ్వొచ్చింది. మా ప్రసాద్ అన్నకి ఇంత ధర్మాత్ముడు, ఇంత మంచోడని తెలియదు. అంటే రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ గింత పప్పుల కాలేస్తాడు అనేటువంటి ఒక విషయాన్ని నాకు తెలియదు. ఎంత? 6,00,000 కోట్లు. ఎంత కడుతున్నాడు నెలకు మిత్తి? 6,500 కోట్ల రూపాయలు కడుతున్నాడని. మేము మిత్తి ఎంత కడుతున్నామని చెప్పని అసెంబ్లీ సాక్షిగా లెక్కలు చెప్పినారు, 2,000 కోట్ల పైచిలుకు ప్రతి నెల అని చెప్పని. మా స్పీకర్ అన్న ఏం చెప్తా ఉన్నాడు, మా ప్రసాద్ అన్న 6,500 కోట్లు కడుతున్నామని చెప్పని. ఇకపోతే నేను కొన్ని ముఖ్యమైనటువంటి ఒక డేటా మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీకు కూడా తెలుసు, ఇది మీడియాలో ఉంది. బట్ అయినప్పటికీ కూడా పెద్దలు స్పీకర్ గారు మాట్లాడినారు కాబట్టి వీ హ్యావ్ టు రీటరేట్ వాట్ ఈస్ ద ట్రూత్. మొత్తం మీద పార్లమెంట్లో 3,50,520 కోట్ల రూపాయలు మాత్రమే 2014 నుండి మొదలుకుంటే 2023-24 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అని చెప్పని
10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక మొత్తం అప్పు 3,50,000 కోట్ల 50,520 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పని దాసోజు శ్రవణ్ గారు చెప్పలే, హరీష్ రావు గారు చెప్పలే, కేటీఆర్ గారు చెప్పలే, లేకపోతే ఇంకెవరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసన సభ్యులు చెప్పలే. సాక్షాత్తు పార్లమెంటులో కేంద్ర మంత్రి చెప్పినారు. ప్రసాద్ అన్న, రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడతాడు, పూటకో మాట మాట్లాడతాడు, పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు, పొంతన లేని ముచ్చట్లు చెప్తాడు, సొల్లు పురాణాలు ఏమైనా చేస్తాడు. మీరు మా స్పీకర్ అనా? మీరంటే బాగా గౌరవం, మాకు ప్రేమ, అభిమానం. మీరు ఇంకా పెద్ద పెద్ద పదవిలో పోవాలా, అవసరమైతే రేవంత్ రెడ్డి గారిని కిందికి దింపి ముఖ్యమంత్రి కావాలని చెప్పని కోరుకుంటోళ్ళం మేము. మీరు ధర్మబద్ధంగా ఉండాలా, న్యాయబద్ధంగా ఉండాలా, రాజ్యాంగబద్ధంగా ఉండాలా. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మెయింటైన్ ద కాన్స్టిట్యూషనల్ న్యూట్రాలిటీ. అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూసేటువంటి ఒక సమధర్మాన్ని పాటించవలసినటువంటి ఒక గొప్ప కుర్చీలో ఉన్నారే మీరు మా అన్న. మీరు ఇంత పెద్ద ఎత్తున పార్లమెంట్లో రఘునందన్ రావు గారు అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా, ఆ రఘునందన్ రావు ఎవరు? బీజేపీ ఎంపీ. ఆయన ఏదో కొండందం ఏదో పడదామని చెప్పని ఆయన ప్రశ్న అడిగిండు. ప్రశ్న అడిగితే మూతోడు జవాబు లెక్క కేంద్ర మంత్రి చెప్పిండు 3.5 లక్షల కోట్లు అని చెప్పని. ఆయన మళ్ళీ మ్యూట్ అయిపోయాడు, ఆయన మాట్లాడతలేడు. మా ప్రసాద్ అన్న మాట్లాడండి 6.5 లక్షల కోట్లని. ఇది తప్ప ప్రసాద్ అన్న మీరు మాట్లాడుతున్న 6,00,000 కోట్ల రూపాయలు కరెక్టా? ఒక్కసారి చెప్పండి దయచేసి. మీకు చేతులు ఎత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారు మూసలో పడకండి. ఈ అబద్ధాల వరవడిలో బీఆర్ఎస్ పార్టీ పైన బట్టగాల్చి మీద వేసే చిల్లర రాజకీయాలకు మీరు భాగస్వాములు కాకండి. యూ హ్యావ్ ఎ రెప్యుటేషన్, గ్రేట్ రెప్యుటేషన్. యూ హ్యావ్ ఎ గ్రేట్ రెప్యుటేషన్. ఒక మంచివాడిగా, మానవత్వం ఉన్నవాడిగా, ధర్మం ఉన్నవాడిగా మీకు మంచి రెప్యుటేషన్ ఉందన్నా. మీరంటే ప్రేమిస్తాం, మేము కూడా ప్రేమిస్తాం. అన్నిటికంటే మంచి మీరు స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు, పెద్ద కుర్చీలో కూర్చున్నారు. కాబట్టి యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ లైక్ ఎ స్పీకర్, బట్ నాట్ ఎస్ ఎ స్పీకర్ ఆఫ్ రేవంత్ రెడ్డి, స్పీకర్ ఆఫ్ ది అసెంబ్లీ. కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా మళ్ళా నేను ప్రసాద్ గారికి, గడ్డం ప్రసాద్ గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా ఒక లేఖ ద్వారా కూడా ఈ మొత్తం వివరాలన్నీ కూడా గడ్డం ప్రసాద్ గారికి నేను అందజేస్తాననే ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది మా ప్రసాదన్న ముచ్చట. ప్రసాదన్న దయచేసి సరిదిద్దుకుంటాడని చెప్పని కోరుకుంటున్నా. సరిదిద్దుకోవాలి. బికాస్ యు ఆర్ అవర్ ప్రొటెక్టర్, యు ఆర్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి మమ్మల్ని కాపాడాలన్నా, రాజ్యాంగాన్ని కాపాడాలన్నా మీరు సరిదిద్దుకోవాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను చేతులెత్తి నమస్కారం చేసి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇక ముఖ్యమైన విషయం, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న బిడ్డను. అక్కడే ఎంఏ చదువుకున్నా, ఎంబీఏ చదువుకున్నా, ఎల్ఎల్బి చదువుకున్నా. తర్వాత అక్కడే నేను ఆర్ట్స్ కాలేజ్కు జనరల్ సెక్రటరీగా, లాస్ట్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ, నేను ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీ. అప్పుడు విద్యార్థి పరిషత్లో పనిచేస్తూ ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీ. సో ఉస్మాన్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి పోతున్నాడు అని అంటే కొంత క్యూరియస్గా చూసిన నేను. మేము చదువుకునే రోజుల్లో ఏ పొలిటీషియన్ రానికపోతున్నాం. అప్పుడు మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరిని, నో పొలిటీషియన్ షుడ్ హ్యావ్ ఎన్ ఎంట్రీ ఇన్ టు పాలిటిక్స్ ఉస్మాన్ యూనివర్సిటీ అని చెప్పని ఎవరిదన్నా ఏదైనా పార్టీ వాళ్ళు ప్రపోజల్ పెడితే కూడా రానికపోతుంటుంది. సరే అది పక్కకు పెడితే ఇవాళ సీఎం గారు పోతున్నారట అంటే, ఈ పెద్ద ఆయన పోతున్నాడు కదా, మరి పెద్ద కుర్చీలో కూర్చుని ఆయన పోతున్నాడు, ఏమైనా పెద్దగా మాట్లాడతాడా, మంచిగా మాట్లాడతాడా ఏంది అని చెప్పని నేను టీవీ కతుక్కొని మొత్తం ప్రసంగాన్ని విన్నా. మళ్ళీ అదే సొల్లు పురాణం అండి. ఇప్పుడు ఈ సావుకు పెళ్ళికి ఒకే మంత్రం చదవటాలని ఏమంటారండి? సావుకు తద్దినం పెట్టేటప్పుడు, లగ్నం చేసేటప్పుడు, పెళ్లి లగ్నం చేసేటప్పుడు ఒకే మంత్రం చదవటాన్ని ఏమంటారు? మూర్ఖుడు అంటారు. యూ హ్యావ్ గాన్ టు యూనివర్సిటీ. చాలా ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి పోయిండు అని చెప్పని ఆయన కుమార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు చెప్పిండ్రు. నువ్వు అక్కడికి పోయిన తర్వాత ఫస్ట్ టైం యు ఆర్ గోయింగ్ టు ఎనీ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. 20 నెలల తర్వాత మొట్టమొదటిసారి ఒక విశ్వవిద్యాలయానికి పోయినప్పుడు యూ హ్యావ్ టు అన్వీల్ ది ఎంటైర్ పాలసీ, విజన్, ఫిలాసఫీ ఆఫ్ ద ఎంటైర్ హైయర్ ఎడ్యుకేషన్. ఉన్నత విద్య పట్ల, యూనివర్సిటీ విద్య పట్ల ఒక విజన్ను ఆవిష్కరించాలా,
ఒక మార్గదర్శనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ పోయి కూడా పనికిరాని అబద్ధాలు, సొల్లు పురాణాలు ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. దాంట్లో భాగంగా ఇంకా కొన్ని వ్యక్తిగతంగా కొన్ని కామెంట్స్ చేసినారు. దాని మీద కూడా నేను మాట్లాడతాను. యాదయ్య గురించి, శ్రీకాంత్ గురించి మాట్లాడినారు. ఎక్కడున్నారు సార్ మీరు? యాదయ్య శ్రీకాంత్ పెట్రోల్ పోసుకున్నాడు, యాదయ్య పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు ముచ్చట మాట్లాడినావు. మంచిదే, మన బిడ్డలు కాబట్టి తెలంగాణ గడ్డ మీద ఉన్న మనం అందరం మాట్లాడుకోవాలి. నువ్వేడన్నావు చెప్పా? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎవరైతే యాదయ్య చావుకు కారకులైనటువంటి వాళ్ళు, శ్రీకాంతాచారి చావుకు కారకులైనటువంటి వాళ్ళు, వాళ్ళ చంకన చేరి నువ్వు, వాళ్ళ పంచన చేరి నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని గండిగొట్టేటువంటి ఒక శక్తుల్లో భాగమై నువ్వు ఆ గడ్డ మీదకి పోయి తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమ అమరవీరుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి అనే ఒక విషయాన్ని నేను వారికి తెలియదలుచుకున్నా. ఇకపోతే భాష అండి, నేను ఐఎమ్ రియలీ సారీ. వైస్ ఛాన్సలర్ అంటే ఒకసారి ఒక వ్యక్తి వైస్ ఛాన్సలర్ అయితే దెర్ ఇస్ ఎ రెస్పెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళకు స్టేట్ క్యాబినెట్ మంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ఉంటుంది. ఉపకులపతి, హానరబుల్ వైస్ ఛాన్సలర్ అంటారు. మీరు మొత్తం ప్రసంగం వినండి మీరు దయచేసి. అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యూడలిజం ఏంది, రేవంత్ రెడ్డి గారి భూస్వామ్య మనస్తత్వం ఏంది, ఆధిపత్య మనస్తత్వం ఏందనేటువంటిది ద వే హీ వాజ్ అడ్రస్సింగ్ ద వైస్ ఛాన్సలర్. నేను కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసిన అంటాడు. కుమార్ ఏమైనా మీ ఊర్లో పాలేరా? ఇది స్కాలర్, ఇది గ్రేట్ స్కాలర్, ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ స్కాలర్. నేను కుమార్ను నోరు తెరిచి ఒక్కసారన్నా గౌరవనీయ వైస్ ఛాన్సలర్ గారు అనలేదండి. నేను కుమార్ను చేసిన, కుమార్ని ఇది చేసిన, కుమార్ని అది చేసిన. ఇదేం భాష అండి? ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్, ఇది భూస్వామ్య లాంగ్వేజ్, ఇది దొరల లాంగ్వేజ్, ఇది దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రాటిక్ లాంగ్వేజ్. ఇది ఆయన గిరిజన బిడ్డ కావచ్చు, బట్ ఇస్ అ వైస్ ఛాన్సలర్. మీ ఊరు పాలేరు కాదు, నీ దగ్గర రైతు కూలి కాదు, నీ కొడంగల్ వ్యాపార క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఆయన అట్లాంటివి. శ్రీహరి ఎడమ బుజ్జు, శ్రీహరి మంత్రి గారు, నీ సహచర మంత్రి, క్యాబినెట్ మంత్రి శ్రీహరి గారు నా సహచర మంత్రి వర్యులు అనడానికే నీ నోరు రావట్లేదు. మళ్ళీ నువ్వు నీ దొర్రికం చూపెట్టుకుంటా మందిని దొరలు చదువుకొనియరు అది ఇదని సొల్లు మాట్లాడుతూ ఉంటుంది. యు ఆర్ నాట్ ఏబుల్ టు రెస్పెక్ట్ యువర్ ఓన్ కొలీగ్స్. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను గౌరవించే సంప్రదాయం తెలియదు నీకు, నీ తోటి మంత్రులను గౌరవించేటువంటి ఒక సంప్రదాయం తెలియదు నీకు. నువ్వు పెద్ద సంస్కర్త లెక్క యూనివర్సిటీకి పోయినావు, ఏం మాట్లాడినావో మీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. అబద్ధాల మీద అబద్ధాలు. మా ప్రసాదాన్ని ఎట్లయితే అబద్ధం ఆడిండో ఆడ కూడా కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాడు. ఏలేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టుగా ఏడికి పోయినా అబద్ధాలు ఏందండి, నాకు అర్థం కాదు. ఆడిపోయి కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఆగం చేసిండు అని చెప్పని మాట్లాడతాడు. అదే కాళేశ్వరం నుండి మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్కు మూసీ ప్రేమనది పేరు మీద తయారవుతాడు. మరి ప్రజలకి తెలియదు అనుకుంటారా? ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఒక పరిశోధకులు, అధ్యాపకులు చెవులు ఏమైనా పూలు పెట్టుకుంటూ అనుకుంటారా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడంటే జీవో 29 పేరు మీద విధ్వంసానికి పాల్పడ్డాడు ఆయన. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల యొక్క నోళ్లలో మన్ను కొట్టి ఆ కండక్ట్ చేసిన గ్రూప్ 1 పరీక్షను సరిగ్గా నిర్వహించకుండా తప్పుల తడకగా నిర్వహిస్తే మాకు న్యాయం చేయండి అంటే నువ్వు న్యాయం చేయవైతివి, కోర్టుకు పోతే కోర్టులకు పోయినరు అని చెప్పని వాళ్ళ కోర్టులను తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇట్స్ డెమోక్రాటిక్ రైట్ టు గో టు ద కోర్ట్. కోర్టులు ఏమన్నా ఎవరైనా ప్రైవేట్ ప్రాపర్టీలా? కాన్స్టిట్యూషనల్ ఎంటిటీస్ అవి. నువ్వు కోర్టుకు పోతే కోర్టుకు పోయినరు అని చెప్పని నువ్వు అచ్చమైన పూసవైతే నువ్వు సరిగ్గా కనుక ఒకవేళ విద్యార్థుల యొక్క అభ్యంతరాలను వినుంటే జీవో 29 కనుక నువ్వు అమలు చేయకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అనేక మంది గ్రూప్ 1లో వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ అయి ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా మెయిన్స్ రాసి ఉండేవాళ్ళు. పరీక్ష నిర్వహణ నువ్వు సరిగ్గా నిర్వహించలేదు, రేపు గౌంట్ ద కోర్టులో కేసు పెండింగ్ ఉంది. సబ్జుడైజ్ మ్యాటర్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో కూర్చొని పెద్ద మనిషి అట్లా మాట్లాడటం సమంజసం కాదు. మీరన్నా చెప్పండి, మీకు దండం పెడతా. మీడియా పెద్దలు మీరన్నా చెప్పండి, ఆయనకు బుద్ధి చెప్పండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రేవంత్ రెడ్డి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ బట్ ఇట్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఏది పడితే అది కోర్టులను అవమానించే విధంగా, కోర్టుకు పోయిన వాళ్ళని అవమానించే విధంగా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మామూలులో ఎవడో మాట్లాడిండు అంటే చదువురానోడో, సన్నాసులో, లేకపోతే కళ్ళు దాగో సారదాగో ఎవడో మాట్లాడిండంటే అర్థం ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని అట్లా మాట్లాడటం సమంజసం కాదు. సమాధానం చెప్పు, జీవో 29 ఎందుకు పట్టుకొచ్చినావు?
దాంట్లో ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలు నోరు గొంతులు కోసినావు? జియో 46 ఇవాళ ఆ పిల్లలు కూడా సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. ఏం పాపం చేసిండ్రు? ఆ జియో 46లో 1,00,000 మంది విద్యార్థులు పాపం, దాదాపు 1,00,000 పైచిలకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. అది బస్ వేసుకొని తిరిగిండ్రండి నిన్ను ముఖ్యమంత్రి చేయడం కోసము. ఏం ప్రామిస్ చేసినావు నువ్వు? నేను అధికారంలోకి రాగానే జియో 46 రద్దు చేసి పడేస్తా, మీ అందరికీ కూడా నేను హేతుబద్ధంగా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఎక్కడ పంపిన వాళ్ళను? హైకోర్టు, సుప్రీంకోర్టుకు పంపినావు. కృతజ్ఞతారాహిత్యంతో నువ్వు వ్యవహరిస్తావు. జీవోలను సరిదిద్దుతా అని చెప్పని వాళ్ళని వాడకదొబ్బి ఓడమల్లయ్య బోడమల్లయ్య లెక్క వాళ్ళను నువ్వు విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడతావు, నిరుద్యోగ విద్యార్థులతో. నువ్వు పోయి అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు ముఖ్యమంత్రి గారు. 60,000 ఖాళీలు నింపిన అంటాడు. ఇది జోక్ అండి. ఇది మళ్ళా గడ్డం ప్రసాద్ అనే 3,50,000 కోట్లను గడ్డం ప్రసాద్ అన్న 6,00,000 కోట్లు అన్నాడో, ఈయన 60,000 ఉద్యోగాలను మాట్లాడుతున్నాడు. గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలా? నువ్వు సృష్టించిన ఉద్యోగాలా, నువ్వు గుర్తించిన ఉద్యోగాలా? ఏ దొడ్లో కడితేంది, నా దొడ్లో ఇంత దాలని చెప్పని నీ మొత్తం నీ లెక్కలు కట్టుకొని ఆ పిల్లలకు తెలుసు కదా, వాళ్లే కదా పాపం నోటిఫికేషన్ రెస్పాండ్ అయింది. యూనివర్సిటీ విద్యార్థులు ఏమైనా ఎడ్డోళ్ళా? నువ్వు ఏది చెప్తే అది డూడు బసవన లెక్క తలకాయ ఊపడానికి కోసం 60,000 ఉద్యోగాలు నింపినా అని చెప్పని ఆయన ఇస్తానన్నటువంటి 1,00,000 ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలో ఇవాళ ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 5,000 టీచర్లు 11,000 టీచర్లు నింపినా అంటాడు. 5,000 టీచర్లు నోటిఫికేషన్ వేసి ఇంత పచ్చబద్దాలు ఆడతారండి? నాకు అర్థం కాదు. నోరిప్పుత అబద్ధాలు నవ్వుతారని కూడా ఇంగితం లేకపోతే సోయి లేకపోతే ఎట్లా? కాన్ఫిడెంట్ లయర్. ఎదుటోడికి నన్ను తప్పు పట్టరా అనేటువంటి ఒక ఆలోచన కూడా లేదు. తర్వాత ఈ రెవెన్యూస్ గురించి ఏదో మాట్లాడిండు. రెవెన్యూ రిసిప్ట్స్ సిఏజీ చెప్పింది మొన్న, దేర్ ఇస్ ఎ డెఫిసిట్ ఇన్ ద రెవెన్యూ రిసిప్ట్స్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్. ఏదైతే టార్గెట్స్ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ టార్గెట్స్ పెట్టుకుందో ఆ టార్గెట్స్ రీచ్ కావడంలో డెఫిసిట్ ఉంది, రీచ్ కావట్లేదు అని చెప్పిండ్రు. కానీ అప్పులలో మాత్రం టార్గెట్ని దాటిపోయినరు అని చెప్పని సిఏజీ చెప్పింది. ఆయన ఏం చెప్తా ఉండు? రెవెన్యూ సెల్ఫ్ కలెక్షన్లో వీఆర్ నెంబర్ 1 అని చెప్పని. అంత ఎకనామిక్స్ స్టూడెంట్స్ ఉంటారు, ఎకనామిక్స్ ప్రొఫెసర్స్ ఉంటారు, స్కాలర్స్ ఉంటారు, వాళ్ళందరి ముందు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఆయన రైతు బిడ్డ అంటాడు, ఓసారి ఏమో నేను భూస్వామిని అంటాడు, ఓసారి ఏమో రైతు బిడ్డ అంటాడు. మరి ఆయన ఏందో పేదింటి బిడ్డని అంటాడు. ఆయన తెలుసుకోవాలా? ఇంకొక మాట్లాడిండు, నేను ఏనుగులను సింహాలను చంపినా అని చెప్పని. ఏనుగులు లేవన్న తెలివి ఆ వేదిక మీద కూర్చున్నటువంటి ఒక ప్రొఫెసర్లకు తెలియదా? నువ్వు చంపింది జింకలను, నువ్వు చంపింది జాతీయ బర్డ్, నేషనల్ బర్డ్ అయినటువంటి ఒక పీకాక్స్ని చంపినావు. వన్యప్రాణి సంరక్షకుడిగా నీకు రాజ్యాంగ ధర్మం ఉంది, విద్యుక్త బాధ్యత ఉన్నది. యు ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఆల్సో ఫ్లోరా ఫౌనా. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. చెట్లను నరుకుతావు, జింకలను చంపుతావు, నెమళ్ళను చంపుతావు. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏనుగలు పెట్టినాడు, ఏనుగలు ఉన్నాయా అని చెప్పాను. ఇది కూడా సబ్సిడైజ్ అండి. అంటే జస్ట్ ఉన్నత న్యాయస్థానం తప్పన్నట్ట నీ దృష్టిలో? మేకింగ్ ఎ మాకరీ ఆఫ్ ద ఎంటైర్ జ్యుడిషియరీ. ఏ అంశాన్ని మాట్లాడాలా, ఏ అంశాన్ని మాట్లాడొద్దు అనేటువంటి కనీస విచక్షణ లేకపోతే ఎట్లా? ఇది సబ్సిడైజ్ మ్యాటర్. నన్ అదర్ దెన్ ద చీఫ్ జస్టిస్ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశం ఇది. ఆయన అంశంలో పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని పట్టుకొని ఆయన మాట్లాడతాడు. ఏమంటాడు? మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భయం మొదలైంది. గ్యారంటీ అధికారంలోకి వస్తాను ఆయన ఒప్పుకున్నాడు. మీరు గుర్తుంది కదా, చూసింది మీరు వినుంటారు, ఆ స్క్రిప్ట్ చూడరు మీరు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉస్మాన్ యూనివర్సిటీ ప్లాట్లు చేసి అమ్ముకుంటారు అని చెప్పాను అన్నాడు. అంటే ఏంది? ఫస్ట్ భయం మొదలైంది సార్కు. నిజం కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్న అంశాన్ని సార్కు తెలిసిపోయామంటున్నాడు. ఇప్పుడు భయపెట్టాలా పబ్లిక్ను? ప్లాట్లు చేసి అమ్ముకుంటారు. ప్లాట్లు చేసి అమ్ముకున్న దొంగలు ఎవరు చెప్పండి సార్ మీరు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ 400 ఎకరాల భూమిని ప్లాట్లు చేసి అమ్ముకోవాలనుకున్నది ఎవరు? మీరు చెప్పరు ఒక మాట. నవ్వాలనా ఏడవాలనా సార్? మీరే హెచ్సిఈ భూములను మొత్తం ప్లాట్లు చేసి పడదొబ్బితే ఈ కంపెనీకి, ఆ కంపెనీకి, బాంబే కంపెనీకి, వీనికి అమ్ముకోవాలని చూస్తుంది. మళ్ళీ రేపు అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది, వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ భూములు ప్లాట్లు చేసి అమ్ముతారంటే ఎట్లా? ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ హిపోక్రసీ ఇస్ దిస్? మీరు మాట్లాడు సరే, టీవీలో ప్లేట్ బ్రేకింగ్లు పెట్టుడు సరే,
రేపు పొద్దుగాల పేపర్లలో ఫ్రంట్ పేజీలో వచ్చుడు. సరే, ఇది ఎక్కడ రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతుంది మీరు. హైడ్రా గురించి మాట్లాడతాడు. ఎంతమంది జీవితాలు సర్వనాశనం చేసినావు నువ్వు హైడ్రా పేరు మీద? ఎంతమంది బడాబాబులకు కొమ్ముగాస్తా ఉన్నావు? ఎంతమంది పేదోళ్ళ ఇండ్లు కూల్చినావో చర్చకు వస్తారా మీరు హైడ్రా పేరు మీద? ఇవన్నీ అంశాలు చెప్పండి సార్ మీరు ఒక మాట. ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి పోయినప్పుడు ఒక మంచి స్కాలర్ ఎట్లా తీర్చిదిద్దబడాలా? ఇవాళ రేపు ప్రైవేట్ యూనివర్సిటీస్ పక్కకు పెడితే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదువుకునే వాళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీస్, ఎస్టీస్ వీళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకు ఎట్లా స్ఫూర్తినివ్వాలా? వాళ్ళ విద్యను బలోపేతం చేయడం కోసం నేనేదో బిల్డింగ్లు కట్టిస్తా 1000 కోట్లు ఇస్తా అంటే కాదు. యూఆర్ సపోజ్ టు అన్వీల్ ఏ పాలసీ. నీకు హైయర్ ఎడ్యుకేషన్ పాలసీ ఉందా? నీకుందా హైయర్ ఎడ్యుకేషన్ పాలసీ? ఇంతవరకు హైయర్ ఎడ్యుకేషన్ పాలసీ మీద నువ్వేమైనా డిస్కషన్ చేసినావా, రివ్యూ చేసినావా? ఇక పోతే ఇక ఏదో గంజాయి గురించి మాట్లాడిండు, రకరకాలు ఏది పడితే అది, ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడద్దో తెలియకుండా మాట్లాడిండు. చివరికి ఇంకొక పెద్ద తప్పిదమండి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషి కోదండరామ్కి సంబంధించినటువంటి ఒక అంశం గురించి మాట్లాడినారు. కోదండరామ్ సార్ మాకు కూడా దగ్గరండి, మేమంతా కలిసి పనిచేసినాం కదా. కేసీఆర్ గారే ఆయనను జేఏసీ చైర్మన్గా నియామకంలో కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించిండ్రు. మేము జేఏసీలో కలిసి పనిచేసినాం. నాకంటే ఎక్కువ ప్రేమనా రేవంత్ రెడ్డికి కోదండరామ్ మీద? నాకంటే ఎక్కువ ప్రేమనా కోదండరామ్ మీద రేవంత్ రెడ్డికి? మీరు చెప్పరు. ఎన్ని సందర్భాల్లో కోదండరామ్కు అండగా నిలబడేటువంటి వాళ్ళం మేము? ఎన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఆంధ్ర పాలకవర్గం కోదండరామ్ను దుమ్మెత్తిపోస్తుంటే ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి కోదండరామ్కి అడ్డగా వచ్చిండు? గుండె మీద చేయబెట్టుకొని చెప్పమనండి. ఇలా సొల్లు మాట్లాడుతూ ఉన్నాడు, కోదండరామ్ మీద ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఇలా నాన్ సెన్స్. నేను చెప్తా ఇవాళ ఒక మాట. ఇక బడ్జెట్ కేటాయింపులు, ఆ ఎడ్యుకేషన్ బడ్జెట్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు, మళ్ళీ కూడా మాట్లాడతాం. ఆయన ఇచ్చేది తక్కువ, ప్రచారాలు డాంబికాలు ఎక్కువ. ఎడ్యుకేషన్ బడ్జెట్లో అప్పుడే కోట శ్రీనివాసరావు జాగాలో ఈయన మహానా పెళ్ళంట మళ్ళీ ఎవరైనా సినిమా తీస్తే రేవంత్ రెడ్డి గారిని పెట్టి సినిమా తీయాల. అప్పుడే ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అదేందో యంగ్ ఇండియా స్కూల్స్ అయిపోయినాయి, కట్టేసిండ్రు. కోట్ల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, వాళ్ళ జీవితాలన్నీ బాగా అయిపోయినాయి. ఆ కోట శ్రీనివాసరావు జాగాలో రేవంత్ రెడ్డి గారిని పెట్టి సినిమా తీయాలి. ఎవరన్నా ప్రాస్పెక్టివ్ దిల్రాజు లాంటి ప్రొడ్యూసర్ సినిమా తీస్తే రేవంత్ రెడ్డి గారిని పెట్టి, కోట హనాపెల్లింట సినిమాలో రేవంత్ రెడ్డి గారిని పెట్టాలి, ఎదురుగా కోడిని కట్టాలా. అది యంగ్ ఇండియా స్కూల్లో ఇంకేదో నువ్వు బడ్జెట్లు ఇవ్వవు. నువ్వు 1000 కోట్లు పాపం ఆయన ఏదో అడిగిండు కుమార్ గారు, నువ్వు బడ్జెట్ అడగడానికి కూడా పేదోను అయినావు అని చెప్పని ఏదో మాట్లాడి ఇవ్వవా, నువ్వు ఇచ్చే పెద్ద మనిషి అయితే ఇయ్యరా, కమిటీ ఎందుకు మళ్ళీ దానికి? ఇక బ్లాంకెట్ చెక్ ఇవ్వు, 1000 కోట్లు ఇచ్చేయి. వాళ్ళేం దోసుక తినేటోళ్ళు కాదు కదా. ఎవ్రీథింగ్ కెన్ బి ఆడిటెడ్. దానికి ఒక కమిటీ వేస్తాడట, ఇంజనీరింగ్ ఎస్టిమేట్లు వేస్తాడట. ఈ 1000 crores ఇవ్వు, ఒకవేళ మిగిలితే వాళ్ళు ఇంకో దానికి వాడుకుంటారు. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నేను ఒక ముఖ్యమైన విషయం, దయచేసి నేను కొంత లెందీగా మాట్లాడుతున్నప్పటికీ కూడా దయచేసి మీరు ఐ రిక్వెస్ట్ యూ టు పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ టాకింగ్. కోదండరామ్ గారి గురించి మాట్లాడింది. ఒక పద్ధతి ఉంటుందండి. నేను నా నోరు తెరిచి, నేను ఎన్నడూ ఈ మొత్తం వ్యవహారాన్ని నేను నోరు తెరిచి, కోర్టులో మ్యాటర్ ఉంది కాబట్టి ఒకనాడు కూడా నేను బహిర్గతంగా వచ్చి ఐ నెవర్ ట్రై టు మేక్ ఎనీ ఇల్ అట్రిబ్యూషన్స్ టు ఎనీబడి. లీగల్గా, కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి ఒక తప్పిదాలు ఎట్లా జరిగినాయి అని చెప్పని దాన్ని పట్టుకొని మేము కోర్టులో కొట్లాడుతున్నాం. న్యాయం జరగాలని చెప్పని కొట్లాడుతున్నాం. దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు కోదండరామ్ మీద చాలా ప్రేమ ఉన్నట్టు నటించింది కదా. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, నీకంటే అర్హుడే కదా కోదండరామ్ గారు, దిగిపో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి. ఎవరు వద్దంటారు? మేము వద్దంటున్నామా? ముఖ్యమంత్రి కోదండరామ్ గారిని ముఖ్యమంత్రి చేయండి, మేము వద్దంటలేం కదా. ఈజ్ మోర్ కాంపిటెంట్ దెన్ యూ. నీ లెక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దందాలు ఉండకపోవచ్చేమో గారు, బట్ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్. చెయ్యాలని చేయి ముఖ్యమంత్రి, దిగిపో. అంత ప్రేమ ఉంటే ఎవడడ్డొస్తాడో చూస్తా అంటాడు. ఏమేదో గల్లీల పంచాయతీ ఇది సుప్రీంకోర్టులో ముచ్చట. బుద్ధి రాలేదా రేవంత్ రెడ్డి గారికి? ఇంతకుముందే సుప్రీంకోర్టులో నెత్తి మీద మొట్టకాయలు కొట్టిండ్రు ఆయనకు. యూ కెనాట్ మేక్ ఇల్ అట్రిబ్యూషన్స్ టు ద కోర్ట్ అని చెప్పని కవిత గారికి సంబంధించిన కేసుకు సంబంధించిన అంశంలో మాట్లాడితే నెత్తి మీద మొట్టకాయలు కొట్టింది కదా. కొట్టిందా లేదా చెప్పురే? కొట్టిండు కదా. మరి ఇంకా బుద్ధి రాకపోతే ఏమన్నట్టు?
కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా కాదన్నట్ట చెప్పరు. ఇది ఏం పద్ధతి ఇది? నేను బీసీ బిడ్డను, పేదింటి బిడ్డను. నేను జీవితాన్ని ఫణంగా పెట్టి నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. నేను రాజకీయాలు డబ్బులు నీలక రియల్ ఎస్టేట్ దందాలు చేయడం కోసం నేను రాజకీయాల్లోకి రాలా. ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ ధర్మ అనుకుని నేను రాజకీయాల్లోకి వచ్చిన. 18 ఏళ్ళు కొట్లాడుతున్నాను నేను రాజకీయాల్లో. 18 ఏళ్ళుగా నేను ప్రజల గొంతుకగానే ఉన్నా. ఈ పార్టీ ఆ పార్టీ మారి నేను వాడు వీడు అంటాడు. ఏ పార్టీ మారినా నేను ప్రజల పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా. నన్ను అడ్డుకుంటావా నువ్వు ముఖ్యమంత్రి అవడానికి కూడా నేను కూడా తోడ్పడ్డా. నువ్వు ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర పంచం అనుకున్నాడు, ఆ గాంధీ భవన్ పట్టుకొని పనిచేసినాడు నేను. అదే అద్దంకి దయాకర్ గారు మేము కొంతమంది కలిసి పనిచేసిన వాళ్ళం. మేము మా శ్రమకు విలువ లేదా? మా కష్టానికి విలువ లేదా? మా త్యాగానికి విలువ లేదా? నీ సొల్లు పురాణానికే విలువ ఉంటుందా? ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద లైఫ్ సార్. ప్లీజ్ డోంట్ డూ దట్ సార్. పెద్ద కుర్చీ సార్ మీది, ఉన్నతమైన కుర్చీ సార్. వెరీ 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 4 కోట్ల మందిలో ఒక్కడికి వస్తుంది సార్ అవకాశం. అది డోంట్ మిస్యూజ్, డోంట్ అబ్యూజ్, డోంట్ రెడిక్యూల్. కుర్ర సత్యనారాయణ ఎరుకల బిడ్డ. ఎవడన్నా ఒక ఎరుకల కులానికి సంబంధించిన వాడు ఎమ్మెల్యే అయినోడో ఎమ్మెల్సీకి వచ్చేట చూసినరా ఎక్కడన్నా? పందుల పెంపకందారులు, బుట్టలు అల్లుకోబత్తారు పేదోళ్ళు, ఆ కులంకి వెళ్ళి వచ్చిన ఆయన. మా గొంతులు కోయటం కోసం నువ్వు కోదండరాంని అడ్డం పెట్టి కోర్టులో ఆట ఆడుతున్నావు నువ్వు. నేను ఎన్నో అనలే ఇంత పెద్దగా ఎందుకు. వీ డోంట్ వాంట్ టు టాక్ బికాజ్ వీఆర్ ఫైటింగ్ లీగల్లీ. నేను మీకు క్రొనాలజీ చెప్తాను, మీకు ఓపిక వినాలని. మేము కోదండరాం గారిని అడ్డుకోలే, బీఆర్ఎస్ పార్టీ కోదండరాంని అడ్డుకోలే, దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ కోదండరాం గారిని అడ్డుకోలే. మా గొంతు కోయడానికి రేవంత్ రెడ్డి గారు కోదండరాంని అడ్డం పెట్టిండు. మా గొంతు కోయడం కోసం మమ్మల్ని చట్టసభల్లో రానియకుండా బీసీ ఎస్టీలు రావద్దనే ఒక కుట్రతోటి ఆయన కోదండరాం గారిని అడ్డం పెట్టిండు. ఎవడు అడ్డుకున్నాడు కోదండరాం గారికి? నువ్వు ముఖ్యమంత్రి చేయడం చెయ్యి, రేపు పొద్దుగాల మంత్రి ప్రమాణ స్వీకారం చేయి. క్యాబినెట్లో మంత్రుల ఖాళీలు ఉన్నాయి కదా, డూ ఇట్. గవర్నర్ దగ్గరికి ఇప్పుడే లెటర్ పంపు, నేను కూడా వస్తాను రేపు పొద్దుగాల ప్రమాణ స్వీకారానికి మంత్రిగా. విద్యాశాఖ నీ కింద పెట్టుకున్నావు కదా, ఇచ్చే ఆయనకి ఇచ్చేయి. నేను వద్దంటలేను. మేబీ హీల్ డూ బెటర్ జాబ్ దెన్ యూ బికాజ్ ఈజ్ ఎ ప్రొఫెసర్. రేపు పొద్దుగాల మంత్రి ప్రమాణ స్వీకారం చేయించు. 5 నెలల 29 నాడు మళ్ళీ రాజీనామా చేయించి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. టిల్ దట్ మ్యాన్ గెట్స్ ది ఎమ్మెల్సీ. మళ్ళీ ఆ మనిషికి ఎమ్మెల్సీ వచ్చేంత వరకు పెట్టచ్చు. పెట్టవా జూబ్లీ హిల్స్లో? మరి దమ్ముంటే, అంత ప్రేమ ఉంటే జూబ్లీ హిల్స్లో పెట్టు. బై ఎలక్షన్ వచ్చింది కదా కోదండరాం మీద. నువ్వు గెలుచుకున్నదే ఇంత, ఆ 1% మీద గెలిచినావు నువ్వు. ఆ 1% ఒకవేళ కోదండరామో గవర్నరో కాంట్రిబ్యూట్ చేస్తే బీ గ్రేట్ఫుల్ టు దెమ్. వై ఆర్ యూ బ్రింగింగ్ ఇన్ ద వాళ్ళని లిటిగేషన్లో ఎందుకు పట్టుకొస్తున్నావు నువ్వు ఆయనను? కోదండరాం అనేట ఆయన సరే, ఆయన బలహీనతలు ఏంది, మంచి ఏంది, చెడేంది నేను చర్చ చేయట్లేను. కోదండరాం అనే ఒక వ్యక్తిని నువ్వు మహేష్ గౌడ్కి ఇచ్చినాడు, ఎందుకు కోదండరాం గుర్తురాలి నీకు? బల్మూరు వెంకట్కి ఇచ్చినాడు, కోదండరాం ఎందుకు గుర్తురాలి నీకు? సింఘ్వి గారు, ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్, ఈజ్ అ గ్రేట్ లాయర్. సింఘ్వి గారికి ఇచ్చినాడు, కోదండరాం గురు ఎందుకు గుర్తురాలేదు? దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణకు కేసీఆర్ గారు ఎమ్మెల్సీలు చేయంగానే కోదండరాం గుర్తొస్తాడు నీకు. డ్రామా కాదా అన్న చెప్పురు మీరు? మోసం కాదా చెప్పండి మీరు? ఇది మేము అంత పనికిరాని వాళ్ళమా? మా చదువులు కావా? మా త్యాగాలు కావు? మా పోరాటాలు కావు? మా ఉద్యమాలు కాదా? ఆమె డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆమె పిహెచ్డి, ఆమె లా గ్రాడ్యుయేట్. నేను యూనివర్సిటీలో పనిచేసిన, 90 ఏళ్ళ పిహెచ్డి చేసిన. మేము పనికిరామని చెప్పిన ఆ పెద్ద మనిషి, ఆమె గవర్నర్ గారు, ఆమె కొట్టేస్తే అండగా ఉండాల్సింది ఎవరండి? మేము హక్కుల పోరాటం చేస్తున్నాం, మాకు అండగా ఉండాల్సింది ఎవరు? నేను జీవితం అంతా నేను హక్కుల యోధుడని చెప్పుకున్న కోదండరాం గారే కదా మాకు అండగా రావాల్సింది. ఈ రాష్ట్రంలో పౌర హక్కుల కోసం పెద్దగా పర్సనాలిటీ అంటే మనకు బాలగోపాల్ లేడు, హరగోపాల్ పెద్ద మనిషి అయిపోయింది. హరగోపాల్, కోదండరాము ఇటుంటే మాట్లాడాలి కదా హక్కుల గురించి. ఎవరు మాట్లాడతారు? మేము మనుషులం కాదా? మాకు హక్కులు లేవా? మమ్మల్ని భారతీయ జనతా పార్టీ ప్రేరేపితంగా గవర్నర్ గారు ఇష్టం వచ్చినట్టుగా ఆమె ఫుట్బాల్ ఆడితే, మమ్మల్ని అణగొక్కే ప్రయత్నం చేస్తే అండగా ఉండాల్సింది ఎవరు? రాజకీయాలకు అతీతంగా హక్కుల పోరాటం చేస్తున్నా అన్నట్టు పెద్ద మనుషులే కదా. 31 జూలై 2023 నాడు కేసీఆర్ గారు మమ్మల్ని నామినేట్ చేసిండ్రు. క్యాబినెట్ మీటింగ్లో నామినేట్ చేసిండ్రు. మీరు వినాలి, దయచేసి డేట్లు వినండి దయచేసి. 31/7/2023 నాడు చేస్తే
నేను 23వ తారీఖు నాడు సెప్టెంబర్ 23 జూలై 31 నాడు నామినేట్ చేస్తే సెప్టెంబర్ 23వ తారీఖు నాడు నేను శ్రీశైలంకి పోయినా. శ్రీశైలంకి పోయి శివయ్యకి దండం పెట్టుకున్నాము. ఈ గవర్నర్ గారు రాక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని ఆమె ఎందుకో సంతకం పెడతలేదు, ఎండార్స్ చేస్తలేదు, ఏం సమస్య, కోర్టు తీర్పులన్నీ ఫేవరబుల్గా ఉన్నప్పుడు కూడా చేస్తలేదు, ఆ శివుడన్న దండం పెట్టుకున్నామని చెప్పని శివుడి దగ్గర పోయినాం. శ్రీశైలం మల్లన్న మంచిగా అభిషేకం చేసుకున్నాం, పొద్దుగాల దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని పోయి రూమ్లో పోయి కూర్చున్నాం. టీవీ ఆన్ చేస్తే స్క్రోలింగ్లు వస్తున్నాయి, గవర్నర్ గారు తిరస్కరణ ప్రతిపాదన చెప్పని. ఓరు ఇదెక్కడ కత్తరా నాయన, మేము దేవుని దండం పెట్టుకుంటే మాకు ఇదేం ఫలితం వచ్చింది అనుకొని సరే బాధతోటి మళ్ళా వెనకకి వచ్చినాం. వచ్చిన తర్వాత ఎలక్షన్ 3 కోడ్ వచ్చింది. అప్పుడే ఎలక్షన్ 3 టికెట్ల పంచాయతీ, ప్రచారాల పంచాయతీ, మా గొడవలో మేమున్నాం. నేను మళ్ళా 7/12/2023 నాడు 7/12/2023 నాడు ఐ ఫైల్డ్ ఎ కేస్ ఇన్ ద హైకోర్ట్. ఆయాల కోదండరాం లేడు, నన్ను నామినేట్ చేసినాడు కోదండరాం లేడు, నేను కేసు వేసినాడు కోదండరాం లేడు. మీరు కేర్ఫుల్గా వినాలా. ద ఫస్ట్ డే హియరింగ్ నాడు ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి అడ్వకేట్ జనరల్ గారు, గవర్నర్ అడ్వకేట్ అయినటువంటి ఒక పెద్ద మనిషి, ఆయన పేరేదో ఉన్నది మర్చిపోయినా, వాళ్ళిద్దరూ చీఫ్ జస్టిస్ అడిగిండ్రు, ఈ కోర్టులో కేసు అయ్యేంత వరకు ఈ పొజిషన్స్ను వేకెన్సీ పెడతారా, మరి ఏంది కథ అని అన్నాడు. ఎస్ సార్, మేము వేకెన్సీ పెడతాం. జెంటిల్మెన్ అగ్రిమెంటా అన్నాడు ఆయన. ఈజ్ దిస్ ఎ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే ఎస్ సార్, కోర్టులో తీర్పు వచ్చేంత వరకు మీరు డిసైడ్ చేసే వరకు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని అన్నాడు. జెంటిల్మెన్ అగ్రిమెంట్గా, జెంటిల్మెన్ అంటే జెంటిల్మెన్ అనుకుంటాం కదా మనం. దాన్ని కొనసాగింపుగా మీరు వినండి. 17/1/2024 తారీఖు నాడు 17/1/2024 తారీఖు నాడు, దిస్ ఇస్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, ఐఎమ్ షూర్ మీ ఈమెయిల్స్ చూసుకుంటే మీకు కూడా కనబడుతుంది. గవర్నర్ గారు పత్రికా ముఖంగా ఒక ప్రకటన ఇచ్చినారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న ధర్మిల, రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కొత్త నామినేషన్స్ పంపిస్తే కూడా నేను పరిగణలోకి తీసుకోను. ఐ విల్ కీప్ దోస్ పొజిషన్స్ వేకెంట్ టిల్ ద హైకోర్ట్ డిసైడ్స్ దిస్ మ్యాటర్ అని చెప్పని పత్రికా ప్రకటన. గవర్నర్ ప్రెస్ నోట్, అది ఎల్లయ్య పుల్లయ్య ప్రెస్ నోట్ కాదు. ఏమైందో ఏం పాడో. 25వ తారీఖు నాడు సార్ రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలుస్తారు. 26వ తారీఖు నాడు కోదండరాం గారిది, అమీర్ అలీ ఖాన్ గారిది, మా మిత్రులు అమీర్ గారు నాకు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, వాళ్ళిద్దరిని నామినేట్ చేసిండ్రు. गजट ओवरनाइट चुटकी में गजट आ गया, 17 నాడు ప్రెస్ నోట్ ఇస్తుంది నేను నింపనని, 25 నాడు రేవంత్ రెడ్డి గారు కలుస్తారు, 26 నాడు నామినేషన్స్ ఒప్పుకున్నట్టుగా వార్త వస్తుంది, 27 నాడు గజెట్ వస్తుంది. ఏం పాపం చెప్పండి ఇది. When a matter is subsidized, when you have made an agreement in the High Court that you are not going to fill these positions till the matter is decided by the High Court, you violated. Revanth Reddy, you violated. The Chief Secretary కేసులో రెస్పాండెంట్. మా గొంతులు కోసింది మీరు, మాకేం పీటనా కోర్టుల చుట్టూ తిరగడానికి? హైకోర్టు పోవడమే కష్టం మాకు, మా స్థాయికి మాకున్నటువంటి అన్నిటికీ మేము ఆడిపోవడమే కష్టం. పనులను వదిలిపెట్టి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే నన్ను రిజెక్ట్ చేసినావు గవర్నర్ గారు, నాకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పని. మరి కోదండరాం గారు పార్టీ ప్రెసిడెంటే కదా, అమీర్ అలీ ఖాన్ గారికి కూడా వైఎస్ఆర్సీపీ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నది. గంత నిర్దాక్షిణ్యంగా ఒక బీసీని ఒక ఎస్టీని కేసీఆర్ గారు ప్రేమతో ఈ వర్గాలు బాగుపడాలని చెప్పని శాసనమండలికి పంపితే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది గవర్నర్ గారు బీజేపీ తరపుకెళ్ళి, రేవంత్ రెడ్డి గారు కోదండరాంను అడ్డం పెట్టి ఆటాడి, ఇవాళ కోదండరాంను మేము అడ్డుకున్నాము, కోట్లలో పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి ఖరీదైన డబ్బులకి అంటే మేమైనా జడ్జిలకు డబ్బులు ఇచ్చినట్ట. ఇప్పుడు నీ దృష్టిలో నిన్న కోదండరాం గారిని ఒకవేళ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఒకవేళ తీసివేసినట్టు ఆర్డర్ ఇస్తే డిడ్ వి బై దెమ్? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? బుద్ధి జ్ఞానం అని మాట్లాడాలి కదా, కాన్స్టిట్యూషనల్ విజ్డమ్ ఏంది నీకు? ఏది పడితే అది మాట్లాడతారా మీరు? దెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్, వీఆర్ గోయింగ్ టు సర్టన్లీ ఫైల్ దిస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అగైన్. మేము సుప్రీంకోర్టులో పట్టుకొస్తాం. ఇది కోదండరాం జీవితంతో జలగాటం ఆడుతున్నాను. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి చేయొచ్చు రేవంత్ రెడ్డి గారు, రేపు పొద్దుగాల మంత్రిని చేయొచ్చు, విద్యాశాఖను ఆయనకి ఇచ్చేయి ప్రేమ ఉంటే. కానీ ఆయన అడ్డం పెట్టి చిల్లర డ్రామాలు ఆడకండి.
You are insulting Telangana movement, you are insulting somebody who did good for the society. ఆయన బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉండొచ్చు, మా పట్ల దాష్టికంగా ఉంటే ఉండొచ్చు, కేసీఆర్ గారి పట్ల ఇంకేదైనా ఉంటే ఉండొచ్చు, అయినప్పటికీ కూడా చెప్తున్న ఈ మాట నేను. గమ్మత్ అండి, మేము హైకోర్టు సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు చేసిన తప్పిదానికి మేమేం చేయాలా? మేము సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ మీద. గజెట్ మేము హైకోర్టులో ఫైనల్గా తీర్పు ఏమొచ్చింది? మా రిజెక్షన్ తప్పని చెప్పింది, వాళ్ళ అపాయింట్మెంట్ కూడా తప్ప, గజెట్ తప్పని చెప్పని కొట్టేసింది. కొట్టేసినాక మేము సుప్రీంకోర్టు 5 నెలలు తిరిగినాం, కాళ్ళకు చెప్పులు అరిగేటట్టుగా 5 నెలలు తిరిగినాం. ఈ హైకోర్టు ఆర్డర్ అమలు చేయండి, హైకోర్టు ఆర్డర్ అమలు చేయండి అంటే ఎవడు పట్టించుకోడు మమ్మల్ని. తప్పనిసరి పరిస్థితిలో సుప్రీంకోర్టు పోయినాం. సుప్రీంకోర్టు మాకే లాత కొట్టినట్టుగా ఫస్ట్ అటెంప్ట్లో స్టే ఇచ్చింది. స్టే ఇస్తే కొంచెమన్నా కాన్స్టిట్యూషనల్ విజ్డమ్ ఉన్నవాళ్ళు, లీగల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మరి స్టే అర్థం ఏంటి, ఆ పాత గజెట్ రివైవ్ అయినట్ట, నేను పోయి ఆ గజెట్ పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చా అని చెప్పని అడగాలి కోర్టును. ఏం అడగలే. సందట్ల సడమియా లెక్క ఆ పాత గజెట్ను పట్టుకున్నారు, చైర్మన్ దగ్గర పోయినరు. వారు కూడా కనీసం హీ ఈజ్ నాట్ మేడ్ అన్ ఎంక్వైరీ లీగల్లీ వెదర్ ఇట్ ఈస్ పర్మిసబుల్ ఆర్ నాట్ అని చెప్పని ఆయన చేసిండు. అప్పటి నుంచి మేము పిటిషన్స్ పెడుతున్నాం. వాట్ డస్ దట్ మీన్ బై ఇన్ ద మీన్ టైమ్ అంటే ఏంది? ఆ జడ్జిమెంట్లో మీరు స్టే ఇచ్చినట్టయితే పాత రివైవ్ అయినట్ట ఏంటి చెప్పండి అని చెప్పని అడిగితే, సరే ఫైనల్గా మా వాదన విన్నారు. విన్న తర్వాత మేము తప్పు చేసినాం, ఆ తప్పును మేము సరిదిద్దుకుంటామని చెప్పిన ఆర్డర్లో దే మోడిఫైడ్ ది ఆర్డర్. దాన్ని నువ్వు కోట్ల రూపాయలు పెట్టి కోదండరామ్ ఉద్యోగంలోకి వెళ్ళి వీక్ అని మాట్లాడతారు. ఎవడడ్డు వస్తాడో చూస్తా, 15 ఎవడడ్డు వస్తాడు రాబోయ్, నువ్వు ఇప్పుడు చేయి, ఇవాళ మంత్రం చేయంటున్నా నేను. నువ్వు అన్కాన్స్టిట్యూషనల్గా వ్యవహరిస్తూ ఉన్నావు, ఇల్లీగల్గా వ్యవహరిస్తూ ఉన్నావు, ఇమ్మోరల్గా వ్యవహరిస్తూ ఉన్నావు. బీసీ ఒక ఎస్టీని తుంగలు దొక్కాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కోదండరామ్ని కూడా అడ్డం పెట్టి వాళ్ళ చిల్లర రాజకీయాలకు నువ్వు పాల్పడుతూ ఉన్నావు. మమ్మల్ని ఇలా బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో. మేము చిన్న కులాలకు చెందిన వాళ్ళం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, బట్ వీ ఆల్సో హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అవర్ బెస్ట్. మా జీతాన్ని అన్ని పెట్టి, మా ఫుల్ టైం పెట్టి, మా గొంతులు పెట్టి, మా రక్తం పెట్టి మేము కూడా ఉద్యమంలో పనిచేసినాం. మా గొంతులు ఎందుకు వస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి? ఇఫ్ యు ఆర్ సెన్సిబుల్ యూ షుడ్ నాట్ ఫైట్ దిస్ కేస్. మధ్యలో పట్టుకునే రావద్దు నువ్వు కేసులకి, వాళ్ళు రావద్దు, ఈయన పట్టుకురావద్దు. ఇట్లా అడ్డందిడ్డంగా మాట్లాడినారు. నా బాధ అది చూసినాక చాలా బాధ అయింది. నేను ఇవన్నీ ఓన్లీ ప్రసాదన్న గురించే మాట్లాడాలనుకునే అలా వస్తేప్పుడు కార్లు అంతా పురాణం అని తిన్న తర్వాత ఇఫ్ ఐ డోంట్ రెస్పాండ్ అండ్ ఇఫ్ ఐ డోంట్ టెల్, మేమేదో తప్పు చేసినట్టు అవుతామని చెప్పని మాట మీకు చెప్పాల్సి వచ్చింది. అరే భూములు గుంజుకుంటావు నువ్వే, చెట్లను కొడతావు నువ్వే, జంతువులను చంపుతావు నువ్వే, హక్కులు కాలరాస్తావు నువ్వే, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. మీకు ఎవరంటే గౌరవం సార్? మీకు మీ కుర్చీలను మేము గౌరవించాలంటున్నాం. మరి శ్రీహర్ గారిని గౌరవించొద్దా? వాకాటి శ్రీహర్ గారు చిన్నపిల్లాడా? మంత్రి ఆయన కూడా. నీకేమో నన్ను గౌరవించకపోయినా నా కుర్చీని గౌరవించాలంటున్నావు. నోటి నుంచి ఎందుకు శ్రీహర్ గారు అంటలేవు మంత్రి గారని? గిరిజన బిడ్డ అయిన కుమార్ గారిని వైస్ ఛాన్సలర్ గారు, హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు అని చెప్పారు. దళితుడు అనుకుంటా, సారీ, దళిత బిడ్డ అయినటువంటి ఒక హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారిని హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు, కుమార్ గారు అని ఎందుకు అంటలేవు? నీకే గౌరవం కావాలి, మందికి వద్దా సార్? డోంట్ బి సో ఫ్యూడల్, బీ డెమోక్రాటిక్. దట్స్ వాట్ ఇస్ మై అపీల్ టు యూ. మనం ఉంటాం పోతాం సార్. 3 ఏళ్ల తర్వాత మీరు గద్దె దిగిన తర్వాత ఇంకెవరో వస్తారు, ఏదో జరుగుతుంది. బట్ ఉన్నప్పుడు కుర్చీలో కూర్చున్నప్పుడు ఎట్లా వ్యవహరించినాం, ఏం మాట్లాడినాం, ఏం ఆచరణలో పెట్టినాం, ఏం విలువలకు మనం పెద్దపీట వేసినాం అనేది ముఖ్యమవుతుంది సార్. డబ్బులు సంపాదించగానే కాదు, సెల్యూట్లు. ఇంకో మాట, ఆయనట ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెడతారట. డీజీపీకి, కమిషనర్కి ఇప్పుడే చెప్తున్నా, నేను ఆర్డర్ ఇస్తున్నా. అప్పుడు ఒక్క పోలీసు వాళ్ళు ఉండదు. అంటే ఇప్పుడు ఇవాళ పోలీసులు ఉన్నట్టు ఒప్పుకుంటున్నావు కదా నువ్వు భయపడుతున్నావు. నువ్వు పిరికితనంతో నువ్వు ఇవాళ మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయాల ఆంధ్ర పోలీసులు ఎట్లయితే అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు. నేను పొద్దుగాల చూసిన మా శ్రీనివాస్ గారు ఎవరో పెడితే పాసులు ఉన్నటువంటి ఒక మీడియా వాళ్ళని కూడా లోపల రాణిస్తలేరు అని చెప్పని పెట్టిండ్రు. నా మీడియా వాళ్ళని రానియో, విద్యార్థులు రానియో, నువ్వు ఏదో డప్పు కొట్టుకుంటా ఉన్నావు. థ్యాంక్ యూ. సార్ ఆయనకు పూర్తి జ్ఞానం ఉండదు సార్ దేని మీద. ఐఎమ్ సారీ.
జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు సంబంధించిన ఒక భూ వివాదం పట్ల నేనే పోయినండి అలా మా పీసీసీ అధ్యక్షుడైనటువంటి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హనుమంతరావు గారు, అనిల్ కూడా ఉండే మా ఎంపీ అనిల్, అట్లా అందరం కలిసి మేమే పోయినాం. మన డీడీ కాలనీకి వెనుక వైపు ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఏదో భూమి అని చెప్పని ఆ ఇంచుంచి మాకు కూడా అవగాహన ఉంది. కాంపౌండ్ కట్టాలని చెప్పని మేము కొట్లాడిన వాళ్ళలో మేము కూడా అప్పుడు నవనీతరావు గారు వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు కొట్లాడిన వాళ్ళం. ఇక దానికి కేసీఆర్ గారికి ముడిపెడితే నేను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు అనుకుంటా వివాదం అప్పుడేదో వచ్చింది. ఐ థింక్ దెర్ వాజ్ అ కేస్ ఆల్సో ఇన్ ద హైకోర్ట్, అదంతా కేసు అయింది. ఇక ఆ వివరాలు తెలుసుకోకుండా సమాచార లోపమా లేకపోతే అవగాహన లోపమా తెలియదు, ఏది పడితే అది మాట్లాడి ప్రతిదానికి కేసీఆర్ గారు రామకోట రాసినట్టే పొద్దున్న లేస్తే అన్నిటికీ కేసీఆర్ గారి పేరు మీద బట్టగాల్చి మీద వేస్తే ఎట్లా?